మేడం, విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది. 125 ఫీట్. అయితే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ టైంలోనే పక్కన లేజర్ షోలో జగన్మోహన్ రెడ్డి గారు చిత్రాన్ని కూడా వేశారు. అది కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే అంబేద్కర్ గారు ఇద్దరు కూడా సంఘ సంస్కర్తలు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అభిమానం ఎక్కువైనప్పుడు అలాగే ఉంటుందండి. సరే, ఇంకా వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి? కాకపోతే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆయనకైతే తెలుసు కదా అంబేద్కర్ ఏం చేశారో. ఆయనకు కూడా తెలియకపోతే ఇంకా ఆయన ఆ దేవుడే రక్షించాలి, అది వేరే విషయం. అసలు అంబేద్కర్ ఏంటి? అంబేద్కరు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆ అవమానాల మధ్యలో నుంచి ఎలా ఇవాళ ప్రపంచానికి ఒక దివిటీలాగా నిలబడ్డాడు అనేది కానీ చూసుకుంటే కనుక ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డితోనే కాదు ఇంకెవ్వరితోనూ కంపేర్ చేయరు అంబేద్కర్ని. ఈ రోజు వరకు అంటే అసలు ఒక మనిషిని పోల్చలేము. కనీసం సంఘ సంస్కర్తల్ని ఒకరితో పోల్చొచ్చు. ఎందుకంటే వాళ్ళ వృత్తి ప్రవృత్తి వాళ్ళ జీవితమే సంఘ సంస్కరణ కాబట్టి వాళ్ళని పోల్చొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఈ రాష్ట్రంలో ఒక దురాచారం ఉందనుకో, ఒక సంఘ సంస్కర్త ఆ దురాచారానికి వ్యతిరేకంగా పోరాడి అది రూపుమాపటానికి ప్రయత్నం చేస్తారు ఒక సంఘ సంస్కర్త. ఇలాంటి దగ్గరలో ఉన్న దురాచారం ఇంకొక రాష్ట్రంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా ఆయన ఇదే విధంగా పనిచేసి ఆ దురాచారానికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్తగా పేరుగాంచి దాన్ని రూపుమాపటానికి ప్రయత్నం చేసి రూపుమాపారనుకోండి, అప్పుడు మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేయడానికి సమకాలీకులైనా అవ్వాలి, లేదు అంటే ఒకే రకమైన ఉద్దేశాలు కలిగిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే ఒకే రకమైన త్యాగాలు చేసిన వాళ్ళైనా అయి ఉండాలి. అసలు అంబేద్కర్ తోటి ఏ విధంగా పోలుస్తారు? ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా నిజమేగా మనసు అనుకోవచ్చు, కానీ చరిత్రను తెలుసుకుంటే గనక ఈ భారతదేశం మొత్తం మీద అంబేద్కర్ లాంటి మహనీయుడికి ఇంకొకళ్ళని ఎవరితోనూ పోల్చలేము. అంటే గాంధీ గొప్ప కాదా అని మీరు అడగొచ్చు, నెహ్రూ గొప్ప కాదా అని మీరు అనొచ్చు, కావచ్చు. కానీ అంబేద్కర్ చేసిన పోరాటం ఒక నిమ్న కులంలో పుట్టి, అంటే అప్పుడు అలా గుర్తించబడిన కులంలో పుట్టి, అసలు వాళ్ళని రోడ్డు మీద నడవటానికి కూడా వాళ్ళకి హక్కు లేదు అన్నంతటి పరిస్థితులు ఇవి. ఆ పరిస్థితుల్లో బహుశా మీకు కూడా ఎక్కడ పాఠాల్లో వినుండరు, అంబేద్కర్ సినిమా కూడా మీరు చూసి ఉండరు. ఆయన అప్పట్లో బాగా కుల దురహంకారం ఎక్కువగా ఉండేది, అంటరాంతనం ఉండేది, అస్పృశ్యత, అంటరాంతనం ఇవన్నీ తెలుసు కదా మీకు. అప్పుడు చదువుకోవాలి అంటే కూడా ఒక హోదా ఉండాలి, అంటే గొప్ప కులంలో పుట్టి ఉండాలి, బాగా డబ్బులన్నా ఉండాలి, లేదు అనుకుంటే రాజరికము అట్లాంటి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళన్నా అయ్యున్న పిల్లలే స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవటానికి ఉండేది. అలాగే ఆయన మహారాష్ట్రలో స్కూల్కి వెళ్దామని చూస్తే ఆయన్ని క్లాస్ రూమ్లోకి రానివ్వకపోతే ఆయన క్లాస్ బయట కూర్చొని విని నేర్చుకున్నారు చదువు. ఓకే, మనం అసలు ఊహించుకోగలమా? అసలు అలాంటి పరిస్థితి ఉంటే మనమైతే స్కూల్కి వెళ్తామా? అలా చేసిన మనిషి అలా చదువుకుని వేరే దేశాలకు వెళ్ళి ఆయన దాదాపు ఒక 10-15 యూనివర్సిటీల్లో పిహెచ్డీలు చేశారు ఆయన. ఇవాళ పేరెన్నిక కన్నా కొలంబియా యూనివర్సిటీ, జార్జియా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ, ఇప్పుడు అమెరికాలో ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలో ఒక్కొక్క టాపిక్ మీద ఆయన పిహెచ్డీ చేశారు. అంటే ఆయన జీవితకాలం మొత్తం చదువుకోవటానికే సరిపోయింది. ఓ పక్కన పోరాటం చేస్తూ ఓ పక్కన చదువుకున్నారు. మరి భారతదేశం వచ్చిన తర్వాత ఆయన ఫలానా బావిలో, ఫలానా చెరువులో తక్కువ కులం వాళ్ళని నీళ్లు ముట్టుకొనివ్వట్లేదు,
వాళ్ళు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఊర్లో చెరువు ఉంటుంది, ఆ చెరువులో నీళ్ళు వీళ్ళు ముట్టుకోకూడదు అనే నిబంధనలు ఉన్న చోట ఎవరు ఈ మాట మాట్లాడతారు అని చెప్పి ఆయన పోరాటం చేసి ఆయన కొంతమందిని వెంట తీసుకొని వెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో నీళ్లు తీసుకోమని చెప్పారు. ఆయన ఫస్ట్ ఆయన తీసుకొని, ఎలా అయితే మహాత్మా గాంధీ దండి ఉప్పు సత్యాగ్రహం మీరు వినుంటారు, సోషల్ పాఠాల్లో చదువుంటారు. ఉప్పు సముద్రంలో వచ్చే ఉప్పు అంటే ఆల్మోస్ట్ ఫ్రీ, సహజ వనరు అది. ఆ ఉప్పు ముట్టుకోవడానికి వీల్లేదు, ఆ ఉప్పు మీద ట్యాక్స్ వేస్తామని బ్రిటిష్ వాళ్ళు అంటే అందరూ వెళ్ళి ఉప్పు పట్టుకున్నారు. ఉప్పు పట్టుకున్న ప్రతి వాళ్ళని లాఠీ చార్జ్ చేశారు. అయినా సరే దండి మార్చ్ అని చెప్పి పెట్టి ఆయన ఉప్పు పట్టించారు. అది ఒక ఘట్టం మన స్వాతంత్ర పోరాట ఘట్టాల్లో, ఉప్పు సత్యాగ్రహం. అలానే అంబేద్కరు మహత్ చెరువు అని చెప్పి, మహద్ చెరువు అని చెప్పి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి, అది ఒక పెద్ద పోరాటం కింద లెక్క. అవి ఇక్కడ పేపర్లే కాదు, అంతర్జాతీయ పేపర్లు కూడా, న్యూస్ పేపర్లో వచ్చింది ఆ రోజుల్లో. అంతటి గొప్పవాడు. నీకులాగా గోల్డెన్ స్పూన్లో పుట్టి ఒక మైనింగ్ వ్యాపారస్తుడికి పుట్టి, అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుని, ఆ తర్వాత నీ తండ్రి ఒక వ్యాపారవేత్తగా, అలాగే ఒక రాజకీయవేత్తగా, ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఇలా అంచెలంచెలు మీ నాన్న ఎదుగుతూ ఉంటే, మీ నాన్నతో సమానంగా కూడా నువ్వు ఎదిగి, మీ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పదవిని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించి, ఆ డబ్బులు సంపాదించాడు అన్న కారణంతో ఆయన మీద కేసులు వేస్తే సిబిఐ 16 కేసులు ఉండి, ఆస్తులన్నీ అటాచ్మెంట్కి వెళ్ళిపోయి, దానిలో దాదాపు 18 నెలలు జైల్లో ఉండొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. 4 అడుగులు వేయటానికి కారులో అరగంటలో కారులో వెళ్ళే ప్రయాణానికి హెలికాప్టర్లు వాడుతున్న ఘనత మీ ముఖ్యమంత్రిది. అలాగే 150-160 కోట్లతో హైదరాబాదులో విగ్రహం అయిపోయింది. అవును, కేసీఆర్ పెట్టింది. ఆ విగ్రహం కట్టడంలోనే ఏదో అవినీతి జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించిన పరిస్థితుల్లో అంతే విగ్రహాన్ని నువ్వు 450 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి విగ్రహం పెట్టించావు అంటే అక్కడ కూడా దోపిడీయేనా? ఓకే మేడం, అంటే అక్కడ కూడా అవినీతేనా? అంటే ఇక్కడ హైదరాబాద్లో విగ్రహానికి 165 కోట్లు అయినాయి, అంతే. అదే విగ్రహం విజయవాడలో పెట్టడానికి 450 కోట్లు అయింది. ఓకే, మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మహా అయితే ఇక్కడికి అక్కడికి ఒక 6 నెలలు తేడా, అంతే కదా. 6 నెలల్లో పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం ఒక 10 కోట్లు వేసుకో, 20 కోట్లు వేసుకో అనుకుందాం. అసలు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మీరు ఓట్లు సంపాదించడం కోసం ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టారు. మీకు అంబేద్కర్ మీద ప్రేమ లేదు అని చెప్పి ఎన్నోసార్లు, అంటే అంబేద్కర్ని ప్రేమించలేదు అని అంటే దళితులను ప్రేమించలేదని అర్థం. దళితుల మీద దాడి చేశావు అంటే అంబేద్కర్ మీద దాడి చేసినట్టే లెక్క. అయితే ఇదే అంబేద్కర్ బొమ్మ పెట్టే విషయంలో కూడా నువ్వు అవినీతికి పాల్పడ్డావు. నువ్వు పడ్డావా, నీ అధికారులు పడ్డారా, నీ ఎమ్మెల్యేలు పడ్డారా, నాకు సంబంధం లేదు. ఎందుకు ఒకే రకమైన బొమ్మ ఇక్కడ ఈ కాస్ట్కు దొరికితే ఒక్క 300 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కి విజయవాడకి 300 కిలోమీటర్లే కదా, 300 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంత రేటు పెరిగిపోయిందా? లేదు, దానికి దీనికి ఓ 10 సంవత్సరాలు తేడా ఉంది అంటే ఖర్చులు పెరిగినాయండి అంటే అర్థం ఉంది. అంటే మీ అవినీతి ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. కొంచెము బడి గుడి అంటారు, యుద్ధం కూడా 6ంటికి ఆపేస్తారు అని అంటారు. అంటే ఏవో కొన్ని నైతిక సూత్రాలు, నిబంధనలు ఏవో ఉంటాయి, అవునా? శత్రువు చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధం చేయకూడదు అనేది ఒక యుద్ధ నీతి. మీరు పెద్ద పెద్ద వ్యవహారాల్లో అవినీతి చేశారా చేయలేదా సరే, అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా అవినీతేనా? ఇది మీ చరిత్ర. అలాంటిది ఇవన్నిటికీ మూలకారకుడు ఎవరు?
జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇంత మహానుభావుడు అంబేద్కర్కి ఇద్దరు ఒకటే అని మాట్లాడుతున్నారు అంటే రెండే విషయాలు ఇక్కడ. మీకు ఈ విషయం పట్ల అంబేద్కర్ అంటే ఏంటో మీకు తెలియకపోయినన్నా ఉండాలి, లేదు అంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద దురభిమానమైనా అయి ఉండాలి. ఇప్పుడు ఇదే ఇంకో నాళ్ళు పోయిన తర్వాత నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మాలాంటి ముసలోళ్ళు అందరూ చచ్చిపోయారు అనుకోండి, నిజమే అనుకుంటారుగా. అవును, ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. అంబేద్కర్ని అవమానించదలుచుకుంటే ఒక్కొక్కసారి మీరు అప్పుడు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెడతామని చెప్పి ఆ పెట్టే విషయంలో చాలా ఊగిసలాటారు. అప్పుడు కూడా ఎవరిది తప్పు పట్ల, ఏదోలే చంద్రుడికో నూలిపోగులాగా అంబేద్కర్ లాంటి వాడి పేరు ఓ జిల్లాకుంటే మంచిదేలే అనుకున్నాం, పెట్టకపోతే కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు బొమ్మలు పెట్టడం వల్లనే అంబేద్కర్ గొప్పతనం పెరుగుతుందని కానీ అంబేద్కర్ 10 మందికి తెలుస్తాడని కానీ నేను అనుకోను. ప్రపంచం మొత్తానికి తెలుసు అంబేద్కర్ అంటే ఏంటో. హీజ్ ఎ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ. ఆయన చూస్తే ఎవరైనా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే, లేచి నించోబెట్టి దండం పెట్టాల్సిన గొప్ప మనిషి, మహనీయుడు ఆయన. ఆయన గురించి మాట్లాడడానికి నేను కూడా సరిపోను, నాకు కూడా పెద్దగా ఏమీ తెలియదు అన్నట్లే లెక్క. అలాంటి మహానుభావుడితోటి ఈ 420 జగన్మోహన్ రెడ్డితోటి ఎట్లా పోల్చబుద్ధి అయిందండి వాళ్ళకి? ఎంత అభిమానం ఉంటే మటుకు. మరి ఆయన 420, ఎందుకంటే 16 కేసులు ఈ రోజుకి నిందితుడిగా ఉన్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు. ఒక్క కేసన్నా నిరూపించుకోమనండి కాదని, క్వాష్కి వేయొచ్చు కదా. లేదు అనుకుంటే 10 సంవత్సరాల పైన అయిపోయింది, విచారణ లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళవు? సిబిఐ కోర్టుకి వెళ్ళాలిగా. శుక్రవారం వాయిదా ఉంటుంది కదా. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు చాలా బిజీ పనులు ఉంటాయి కాబట్టి నేను వెళ్ళను అని చెప్పి ఇప్పటికి ఒక 3,500 ఈ లెక్కేసిన తర్వాత ఇంకొక 100 అయ్యి ఉంటాయి వాయిదాలు. ఇన్ని వాయిదాలు వేసుకుంటా నువ్వు కూర్చొని నువ్వు అసలు కోర్టుకి వెళ్ళే ధైర్యం ఉందా? తొందరగా అంటే వాయిదాలన్నిటికీ వెళ్తే తొందరగా కేసు కనుక క్లియర్ అయిపోతే నువ్వు దోషమని బయటపడితే కష్టమనా? అసలు ఇన్నిసార్లు నువ్వు ముఖ్యమంత్రి అయితే మటుకు ఇన్నిసార్లు తీసుకుంటావా నువ్వు మైలేజ్? తీసుకోకూడదు కదా. అందుకని ఎవరు బుద్ధి తక్కువలో తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడారో తెలియదు, కానీ ఇది విస్తృతమైన ప్రచారంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ ఏంటి, అంబేద్కర్ వ్యక్తిత్వం ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన పూర్వపరాలు ఏంటి, ఆయన సాధించిన విజయాలేంటి. ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 80s తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఆస్తి హక్కు గురించి మాట్లాడాడు ఆయన. అంబేద్కర్ ఎప్పుడు మాట్లాడాడు తెలుసా అండి? 1950sలో ఆడవాళ్ళ ఆస్తి హక్కు గురించి మాట్లాడాడు, హిందూ కోడ్ బిల్లు గురించి మాట్లాడాడు, ఆడవాళ్ళకి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏమేమి హక్కులు ఉండాలి, దానిలో ఆస్తి హక్కు ఉండాలన్నాడు, రాజకీయపరమైన హక్కులు ఉండాలన్నాడు. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం, ఆయన ఆ రోజే మాట్లాడాడు. అంటే చూడండి ఎంత ముందు చూపు ఉంది ఆయనకి. మరి అంత ముందు చూపు ఉన్న ఆయన, పైగా ఆయన ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కావాలి అని చెప్పి అంబేద్కర్ మాట్లాడితే ఈ వీళ్ళు అనుకుంటున్న అభినవ అంబేద్కర్ వాళ్ళ చెల్లికే ఆస్తి ఇవ్వలేదు. అదే కదా వాళ్ళ పేచీ అసలు. ఓకే, అర్థమైందిగా మీకు? అర్థమైంది. మరి ఇంకేంటి అది అసలు ఎట్లా పోలుస్తారు? ప్రేమకైనా ఒక హద్దు ఉండాలి, అభిమానానికి కూడా ఒక హద్దు ఉండాలి. అంటే మీ అభిమానం తగలయ్యా ఒక్కసారి ఆలోచించండి. అసలు అంబేద్కర్ అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు ఎవరితోనూ పోల్చవచ్చో ఆలోచించండి. నేనైతే ఇదే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా సరే అంబేద్కర్ గురించి చరిత్ర, ఆయన ఏంటి అనేది చదువుకోండి. చెప్పా కదా మీకు, ఎన్ని కష్టాలు పడ్డాడు. రూమ్ బయట చదువుకోవడం అంటే మామూలు విషయమా?